Entra, 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 entra. Entrave. మీ అమ్మ వేసుకుంటూ అమెరికాలో అమాయకుడే. అమెరికాలో అమాయకుడు. రెండు గాజులు కాదు భయ్యా, వీళ్ళు 40 గాజులు అమ్మేటట్టున్నారు భయ్యో. వెల్కమ్ టు అమెరికాలో అమాయకుడు. చాలా పెద్ద పని అయిపోయింది. ఏమైందో తెలుసా అసలుకి? రాత్రి కొంచెం యూనివర్సిటీకి వెళ్ళి వచ్చి అలా పడుకునేటప్పుడు మా నైట్ మ్యాక్బుక్లో కొంచెం ఒక వీడియో చూసినాను. ఇంకా తర్వాత అలా కొంచెం ఫోన్ కూడా కొంచెం యూజ్ చేసి పక్కన పెట్టి పడుకున్నాను. నైట్ ఏమైంది, పైన ట్రాలీ ఒకటి ఉంది నా బెడ్ పైన. ఆ ట్రాలీ వచ్చేసి సడన్గా మీద పడిపోయింది. ఏంటి మీద పడిపోయిందని ఇట్లా నెట్టేసేసరికి అది పక్కన మ్యాక్బుక్ ఫోన్ మీద పగిలిపోయింది. మార్నింగ్ లేచి చూసేసరికి నా రీసెంట్గా ఉన్న మ్యాక్బుక్ స్క్రీన్, యాపిల్ 15 Pro Max రెండు పగిలిపోయాయి. ఇప్పుడే యాపిల్ స్టోర్కి వచ్చేసాను. అక్కడ లోపలికి వెళ్తే వాళ్ళు చెప్పిన బిల్లుకి 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. బాధేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. సో ఇక ప్రైస్ రిపేర్ కాస్ట్కి టెక్నీషియన్తో ఒకసారి చూసి మొత్తం ప్రైస్ కన్ఫర్మేషన్ ఇస్తా అన్నారు. సో బిల్లు చూసేసరికి నాకు తడిసి మోపడయ్యేలాగా ఉంది. మరి ఏమైద్దో ఏంటో ఎంత అయిద్దో. నాకైతే ఎబో అయితే నాకు 1 lakh ఎబోనే చెప్పారు. 1 lakh to 2 lakhs బిట్వీన్ అయిద్ది అన్నారు. కొన్ని 6 months కూడా కావట్లేదు, అప్పుడే ఇలా అయిపోయింది. అందుకే యాపిల్ ప్రొడక్ట్స్ కొనమాక. ఇప్పుడు ఇంకా టెక్నీషియన్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఒక 1 hour టైం ఉంది. ఏడుపు వస్తుంది అసలుకి. ఏం చేయాలో ఏంటో ఏం అర్థం కావట్లేదు. అంతా మంచిగా సాగిపోతుంది. నిన్ననే కాలేజ్ అయిపోయింది, సమ్మర్ బ్రేక్ వచ్చేసింది. కొంచెం 3 months చిల్ అవుదాం అనుకుని కొంచెం మనీ సేవ్ చేసుకుందాము అని నేను అనుకున్నా. రానే వచ్చేసింది అమ్మా ఫ్రెండ్స్, వచ్చేసింది. అసలు ఏమైద్దో ఏంటో భయంగా ఉంది. చూద్దాం. లోపలికి వెళ్ళిపోయి అసలుకి ఏమైందో ఏంటో. సో మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ కనిపించే అక్క ఉందా, ఏమే ఈరోజు నన్ను డీల్ చేసేది అంటే, యాపిల్ స్టోర్లో ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మనం యాపిల్ స్టోర్కి విజిట్ చేయాలంటే ఒక అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవాలి. సో అదే వేలో మన అపాయింట్మెంట్ చెక్ చేస్తుంది అండ్ నా పర్పస్ ఆఫ్ విజిట్ మొత్తం చెక్ చేస్తుంది. సో తను ఏం చెప్తుందంటే, ఇక్కడ నాకు ఒక టెక్నీషియన్ వస్తాడు. సో అతను వచ్చి మీ గ్యాడ్జెట్స్కి రిపేర్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అండ్ రిపేర్ అవుతాయా లేదా అని మొత్తం చెక్ చేస్తారు తను వచ్చి. అండ్ ఈలోపు మనకి ఒక సీట్ అలాట్ చేస్తారు. ఆ సీట్లో మీరు వెయిట్ చేయండి అని చెప్పి కొద్దిసేపు అలా ఏదో కొంచెం కబుర్లు చెప్పింది. సో ఈలోపు మన దగ్గర డీటెయిల్ తీసుకుంది. అసలుకి మన గ్యాడ్జెట్స్ అనేవి ఎలా పగిలిపోయాయి అండ్ ఏ విధంగా పగిలిపోయాయని ఆ రీజన్స్ తెలుసుకుంటే వాళ్ళకి ఈజీగా రిపేర్ చేయడానికి ప్రాసెస్ అవుతుందంట. సో తనతో మాట్లాడుతున్న లోపలనే మన టెక్నీషియన్ వచ్చాడు. వాడు టెక్నీషియన్ చెప్పే మాటలు ఏంటంటే నాకు ఏడవాలో నవ్వాలో కూడా అర్థం కాలేదు, ఆ రేంజ్లో చెప్పాడు. వాడు ఏం చెప్పాడంటే, ఫోను సైడ్ డెంట్ వచ్చేసింది. సో దానికి అండ్ స్క్రీన్కి కలిపి $950 విత్ ట్యాక్స్ అండ్ $MAC విత్ ట్యాక్స్. సో రఫ్గా వీళ్ళు ప్రోడక్ట్స్ కొన్నదానికి ట్యాక్స్ అంట, రిపేర్ చేసేటప్పుడు కూడా ట్యాక్స్ అంట. ఇక్కడ యుఎస్లో మొత్తం ట్యాక్సెస్. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, యాపిల్ ప్రోడక్ట్స్ కొన్నప్పుడు యాపిల్ కేర్ అనేది తీసుకోలేదు. సో దానివల్ల నాకు ఇంత జేబుకి చిల్లు పడ్డది. 2 గాజులు కాదు, 40 గాజులు అమ్ముకునే రేంజ్లో చిల్లు పడ్డాయి. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎప్పుడన్నా యాపిల్ ప్రోడక్ట్స్ కొంటే చిన్నదో ఏదో ఒకటో యాపిల్ కేర్ అనేది తీసుకోండి. సో ఇప్పుడు నా రిపేర్ కాస్ట్ ఎంత అయిందంటే, మా ఫోన్కి వచ్చేసి $950 విత్ ట్యాక్స్ అండ్ మ్యాక్బుక్ వచ్చేసి $650 విత్ ట్యాక్స్. సో రఫ్గా
$1,500 దాకా అవుతుంది. సో చేసేది ఏం లేదు ఇంకా. సో ఇంకా వాడికి గ్యాడ్జెట్స్ అన్నీ ఇచ్చేసి కొంచెం యాపిల్ స్టోర్లో కొంచెం విజిట్ చేసి ఫోన్ బాగా అయిపోయిన తర్వాత అలా పౌచెస్ ఎలా ఉంటాయో అని చేద్దామన్నట్టు పౌచెస్ కొంచెం చూశాను. సో నేను నా చేతిలో ఉన్న ఫోను నా ఫ్రెండ్ ఫోను, మళ్ళీ నాది అనుకున్నారు మీరు. సేమ్ నా ఫ్రెండ్ లాంటిదే. సో ఏం చేద్దాం ఇంకా, అలా నా ఫోను మ్యాక్బుక్ పగిలిపోయింది. నైట్ పడుకోవటం ఏంటో అట్లా అవ్వటం ఏంటో. సో ఇంకా చేసేది ఏం లేదు, ఇంకా టైం బాగాలేదు ఇంకా. అంటే ఏ మనుషులే శాశ్వతం కాదు ఫ్రెండ్స్. ఇక తొక్కలో యాపిల్ ప్రోడక్ట్స్ మనకి ఎంత అన్న రేంజ్లో ఇన్స్పిరేషన్ తీసుకొని అట్లా చెప్పుకోవాలి బాధలు పడ్డప్పుడు. అండ్ ఇంకా చూస్తుంటే నాకు యాపిల్ విజన్ ప్రో కనిపించింది. దాని కాస్ట్ వచ్చేసి $3,500 అంట. దాని ప్రైస్ చూసి నాకు భయం వేసింది. ఇంకా బయటకు వచ్చేస్తే, యాక్చువల్గా న్యూయార్క్లో నేను ఇప్పటి వరకు ఎప్పుడు వ్లాగ్ చేయలేదు. సో ఇది వెరీ ఫేమస్ నా యాపిల్ స్టోర్ ఉన్నది. ఏంటంటే 9/11 అని ఇక్కడ న్యూయార్క్లో చాలా ఫేమస్. ఏంటంటే 2001 సెప్టెంబర్ 11లో పాకిస్తాన్ వారు డైరెక్ట్గా 2 ఏరోప్లేన్స్ని హైజాక్ చేసి న్యూయార్క్లో 2 బిల్డింగ్స్ మీదకి వేసారు. సో అది ఒకటి వచ్చేసి సౌత్ టవరు, ఇంకోటి వచ్చేసి నార్త్ టవరు. అక్కడ చాలా మంది చనిపోయారు ఆ ఇన్సిడెంట్లో. న్యూయార్క్ టూరిజంలో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫేమస్ ప్లేస్. ఏంటో ఇక్కడ చనిపోయినా కానీ సెలబ్రేట్ చేసుకోవాలన్నట్టు ఆ బిల్డింగ్ని ఒక టూరిజం స్పాట్ లాగా చేశారు. సో అక్కడికి వెళ్ళే దారిలో మనం కొంచెం ఆ బాధలు చూడండి. అంతా ఒకే దైతే ఫోన్ పోయింది, ఫోన్ పగిలిపోయింది, మ్యాక్బుక్ పగిలిపోయింది. అసలు బాధగా ఉంది. 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చిద్దా ఏంటో ఇప్పుడు. అసలు ఏడుపు వస్తుంది ఫ్రెండ్స్, ఏడుపు వస్తుంది. అసలు ఎలా తట్టుకోలేకపోతున్నా. నైట్ పడుకోవటమే ఏంటో, ట్రాలీ ట్రాలీ మీద పడటం ఏంటో. మీద పడితే పడ్డది, నేను దాన్ని పక్కకు దూసాని మ్యాక్బుక్ మీద ఫోన్ మీద పడటం ఏంటి. రోజు మ్యాక్బుక్ ఫోన్ నేను ఎప్పుడూ పక్కన పెట్టట్లేదు. నేను పెట్టగా నిన్ననే పెట్టాను మూవీ చూసుకోవడానికి. చూస్తే లెగిసి చూసేసరికి ఇలా అయిపోయింది. ఇంకా ఇంకేం చేద్దాం, కొత్త ఏం కాదు ఇంకా మనకి. ఏంటో కొన్నది ఏదైనా పగిలిపోవటమే నా చేతిలో. సో ఇది వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇన్ న్యూయార్క్ సిటీ. పెద్ద ముళ్ళపంది నోడ పెడతారు. ఆ ముళ్ళపంది బిల్డింగ్ ఒకటి పెట్టి పక్కనే పెద్ద బిల్డింగులు. చిన్నప్పుడు అనుకునేవా నేను న్యూయార్క్లో ఎంత పెద్ద 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 బిల్డింగులు ఉంటే ఏంటంటే అంత బాగుంటుందో అనుకున్నా. పూర్తిరా ఇక్కడ మాస్టర్స్కి వచ్చి ఇక్కడ చేస్తుంటే దోల తీరిపోతుంది. పైన పటాలను లోన లొటారం లాగా ఉంది ఎవరు చెప్తారు కదా. మా అమ్మమ్మ అప్పటికీ చెప్పింది వచ్చేటప్పుడు, వద్దురా ఏడుండి మంచిగా ఐటీ జాబ్లో ఉన్నావు, ఐటీ జాబ్ చేసుకోరా, ఎందుకురా యుఎస్ అన్నది. వింటారా? వినరు. ఇలాంటి బొట్ట బట్టలు వేసుకొని వస్తారు. జీవితం సర్వనాశనం చేస్తారు ఫ్రెండ్స్. అమ్మాయిల జోలికి పోమాకండి. అండ్ మన జీవితంలో ఎవరు అమ్మాయిలు లేరులే కానీ ఫుల్ టాస్క్స్ అవుతున్నాయి అసలుకి. ఏడెవడో ఒకటే యుద్ధం చేస్తాడు అసలుకి. అండ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఇక్కడే. సో నేను ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను, మీకు చూపిస్తాను అసలు ఎట్లా ఉంటుందో ఏంటో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎగ్జాక్ట్గా మనకు కనపడేది ఉందా, దీన్నే వరల్డ్ ట్రేడ్ సెంటర్ అంటారు. సో అక్కడ వచ్చేసి మన జూమ్, అక్కడ జనాలు అందరూ వస్తున్నారు కదా, అక్కడే మన బిల్డింగ్ వచ్చేసి కూలిపోయింది. గుద్దితే బిల్డింగ్ పగిలిపోయిందంట. మరి ఏం చేద్దాం. సో ఇక ఇలా అయిపోయింది. ఇలా ఉంటుంది వరల్డ్ ట్రేడ్ సెంటర్. ముళ్ళపందిని పడుకోబెట్టినట్టు మొత్తం బిల్డింగ్స్, పని పాట ఏం లేదు వీళ్ళకి. ఈ రేంజ్లో కట్టిపారు నూకారు.
సో ఇక్కడ మీరు చూస్తూనే ఉంటారు, కొంచెం ముందుకు వస్తే ఒక చెట్లు కనిపిస్తున్నాయి కదా. సో దిస్ ఈజ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ బ్యాక్ సైడ్. బిల్డింగ్స్ అయితే చాలా అంటే చాలా పెద్దగా, ఒక్క బిల్డింగ్ వచ్చేసి 50 ఫ్లోర్స్ ఏమోనే, అండ్ ఎక్స్టీరియర్ వచ్చేసి గ్లాస్తోనే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది లొకేషన్. మీకు కూడా ఏమన్నా ఛాన్స్ ఉంటే న్యూయార్క్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ వచ్చేసి 9/11 మ్యూజియంని, సౌత్ టవర్, నార్త్ టవర్ని విజిట్ చేయండి. ఏం చేద్దాం, ఫోన్ పగిలిపోయింది, మ్యాక్బుక్ పగిలిపోయింది, అయినా బాధ లేదు. ఎందుకంటే నేను వ్లాగ్స్ చేయాలి, వ్లాగ్స్ చేసి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలి. ఏదో బాధతో చెప్తున్నాను కానీ వాడు చెప్పిన బిల్డ్కి $1,500, అప్రాక్సిమేట్గా 1,20,000, 1,30,000 అలా మన ఐఎన్ఆర్లో వేసేసరికి ఆలోచిస్తేనే చాలా భయం వేసింది. ఇప్పుడు ఈ విషయం మా ఇంట్లో చెప్తే మా అక్క నన్ను వేసుకుంటుంది, మామూలుగా వేసుకోదు. సో పోనీలే, ఎప్పుడు ఉండేయలే కానీ మనకి టెన్షన్స్ హ్యూమన్ అన్నంగా టెన్షన్స్ అనేది ఫేస్ చేసేయాలి. సో ఇది వచ్చేసి నార్త్ టవర్, అండ్ కొంచెం ముందుకెళ్తే సౌత్ టవర్ అనేది ఉంటుంది. వీళ్ళకి ఎంత పిచ్ అంటే ఆ రెండు బిల్డింగ్స్ని కంప్లీట్గా తీసేసి ఏదైతే ఉంటుందో మన తెలుగులో చెప్పాలంటే పునాదులు ఉంటాయి కదా, వాటిని కూడా తీసేసి ఒక చుట్టూరు ఒక కాంపౌండ్ వాల్ టైప్ కట్టేసి నేమ్ ప్లేట్స్ పెట్టేసి ఎవరైతే ఈ బిల్డింగ్స్లో చచ్చిపోయారో వాళ్ళకి ఆ నేమ్ ప్లేట్స్ అనేవి ఇక్కడ వేసారు. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. పక్కన ఇంకొక సౌత్ టవర్ ఉంటుంది, అక్కడ పోయినప్పుడు క్లియర్గా కనిపిస్తాయి. అంటే ఇది వచ్చిన దారిలో మాటలోనే వచ్చేసింది. ఇది వచ్చేసి సౌత్ టవరు. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ పెట్టారు ఇన్సైడ్, అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వీళ్ళు చనిపోయిన వాళ్ళ నేమ్స్. ఎట్లా ఉంటుంది ఇలా పిచ్చి, వీళ్ళు ఏది చేసినా కానీ ఆశ్చర్యం. పక్కన అయితే ఏడుస్తున్నారు, వీళ్ళు ఎప్పుడో చనిపోయారు, మరి మేబీ వాళ్ళ బర్త్డేనో ఏంటో బొకేస్ తీసుకొని వచ్చి ఏడుస్తున్నారు. అండ్ ఇన్సైడ్ దీన్ని టవర్ వచ్చేసి ఒక వాటర్ ఫౌంటైన్ ట్యాగ్ పెట్టి లోపల ఇంకొక హోల్ పెట్టి అందులో ఒక వాటర్ వెళ్ళిపోతున్నాయి. సో ఇది 9/11 అనే మ్యూజియం టైప్ ఉంటుంది ఇక్కడ. ఇది వెరీ ఫేమస్ ఇన్ న్యూయార్క్ సిటీ. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, యాపిల్ ప్రొడక్ట్స్ కొంటే యాపిల్ కేర్ తీసుకోండి. నాకు చూశారు కదా బిల్ అనేది ఇలా వాసిపోయింది. సో మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అమెరికాలో అమ్మాయి. జై హింద్.